హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ. వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్ డిలే. ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి మందస వాసుదేవ స్వామి ఆలయం విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి అనే విషయాన్ని మీకు క్లుప్తంగా క్లియర్ కట్ గా వివరిస్తాను. ఇప్పుడైతే మనం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపు 24 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం మందస టెంపుల్ దగ్గరికి. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మందస వరకు వెళ్ళే ట్రావెల్లో మీకైతే ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ వినండి, చాలా వింతగా అండ్ సరదాగా కూడా ఉంటుంది. అయితే మందస గ్రామంలోని ఇంతకుముందు మాందస అనే ఒక మహర్షి ఉండేవాడంట. అతనేమో విష్ణుమూర్తికి అమితమైన భక్తుడంట. అయితే అతను విష్ణుమూర్తి స్వామిని కొలిచినప్పుడు అనుకోకుండా విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనేసి అడిగితే అప్పుడేమో ఆయన నాకు ఇష్టమైన వాసుదేవుని రూపునిగా మీరు ఇక్కడ ఉండిపోవాలి నాతో పాటు అని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి అక్కడ వాసుదేవ పెరుమాళ్గా ఉండడం జరిగింది అని చెప్పి ఒక చిన్న కథ అయితే ఉంది. అలాగే ఈ మాందస మహాముని పేరు ద్వారే ఆ ఊరికి కూడా మందస అనే పేరు వచ్చిందని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. నాకైతే ఈ కథ వింటుంటే నిజంగా ఎంతో అద్భుతం అనిపించింది. చాలా వింతగా కూడా ఆశ్చర్యానికి అయితే లోనయ్యాను నేను. ఇలాంటి కథలు ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే మన ఊర్లో ఉన్న ముసలి వాళ్ళు అయితే బాగా చెప్తారని అప్పుడే నాకు అనిపించింది. ఓకే, మనమైతే ఇప్పుడు మందస ఊర్లోకి అయితే వచ్చేసాం. ఊర్లోకి వచ్చిన తర్వాత మనకి రెండు పక్కల ఇళ్ళు ప్లస్ షాపులు కూడా కనిపించాయి. ఎవ్రీ వీకెండ్ ఇక్కడ సంత కూడా జరుగుతుందంట. అయితే మనకి పక్కన కనిపిస్తున్న షాప్స్ ఏంటంటే కూరగాయలు అవన్నీ ఎర్లీ మార్నింగే వీళ్ళు తీసేసి బయట పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కూరలు అవన్నీ చాలా చవకగా కూడా ఉన్నాయి, నేనైతే కనుక్కున్నాను. అయితే చాలా మందికి మేము అడిగితే మందస వాసుదేవ్ టెంపుల్కి ఎటు వెళ్ళాలి అని అంటే వాళ్ళైతే మనకు రూట్ అయితే చెప్పడం జరిగింది. బస్ స్టాప్ దగ్గర మనం రైట్ సైడ్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలని మనకైతే వాళ్ళు చెప్పారు. స్ట్రైట్గా మేమైతే రైట్ సైడ్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఎదురుగా స్వామి వివేకానంద బొమ్మ వస్తుంది. ఆ స్టాచ్యూ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఎక్కడా కూడా క్రాస్ అయితే తిరగకూడదు. తిన్నగా ఒకటే రూట్ అనమాట టెంపుల్కి. ఎక్కడ టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, యూ టర్న్స్ ఏమీ ఉండవు. మనమైతే ఇప్పుడు వాసుదేవ పెరుమాళ్ ఆలయం అని అనేసి కనిపిస్తుంది కదా మందస, ఈ ఆర్చ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి, ఎక్కడ టర్న్స్ తీసుకోవద్దు, డైరెక్ట్ ఒకటే రూట్ ఉంటుంది. తిన్నగా ఒక 500 మీటర్స్ మనం వెళ్తే చాలు మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఒక 500 మీటర్స్, 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే, ఎక్కువ దూరం కూడా కాదు. టెంపుల్ అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తాను, మీరైతే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదే వాసుదేవ పెరుమాళ్ ఆలయం. అయితే బయటికి మనకు కనిపిస్తుందంతా ఒకసారి పునర్నిర్మాణం జరిగిన తర్వాత కట్టిన గుడి ఇదంతా అని. లోపల గుడి అయితే అలాగే ఉంది. ఫస్ట్ అయితే ముందు మనకి ఇదంతా ఎంట్రీ ప్లేస్ అనమాట. ఎవరైనా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి బయట కూర్చోవడానికి ఈ ప్లేస్ ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళిపోయాం దేవుడికి దండం పెట్టుకొని. లోపల మనకు కనిపిస్తుందంతా పురాతన ఆలయం అనమాట. ఇక్కడ నుంచి అంతా ఇది కొత్త కన్స్ట్రక్షన్ అయింది, కానీ అక్కడ లోపల ఉన్నది నిలబడి చూస్తున్న జనాలు అందరూ ఉన్నారు చూసా, ఆ గుడి మనకి పురాతనమైన గుడి. ఇదే వాసుదేవ పెరుమాళ్ ఆలయం. దాదాపు 13వ శతాబ్దానికి సంబంధించిన ఆలయం. సుమారు 700 సంవత్సరాల చరిత్ర కూడా కలిగి ఉంది. పెరుమాళ్ అంటే తమిళంలో విష్ణుస్వామి లేదా వెంకటేశ్వర స్వామి అని అర్థం. దీనిని పాలించిన రాజులు కళింగ వంశానికి చెందినవారు కాబట్టి కట్టడాలు కూడా మనకి కళింగ శైలిలోనే కనిపిస్తాయి. మనకి లోపల గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని కంచి క్షేత్రంలో తయారు చేసి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి గర్భగుడిలో లక్ష్మీదేవి విగ్రహం మరియు గోదాదేవి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ గుడిలో స్వామిని దర్శించుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వైష్ణవ దేవాలయాల్లో స్వామిని దర్శించుకున్నట్టే అని ఇక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని చూసి చిన్నజీఆర్ స్వామివారు స్పందించి ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ మరొక విశిష్టత ఏంటంటే శివరాత్రి టైంలో శివభక్తులు ఇక్కడి నుంచే తన నడకను మహేంద్రగిరి వరకు ప్రారంభిస్తారు అని అనేసి ఆలయ పూజారి గారు మనకి చెప్పడం అయితే జరిగింది.
అయితే మనం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మందస అని అయితే పిలుస్తున్నాం, కానీ ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మంజుష అని పిలిచేవాళ్ళు. మంజుష అని అంటే అర్థం ఏంటంటే ఆభరణాల పెట్టె అని అర్థం. అయితే శాస్త్రవేత్తల పరిశోధనలో తవ్వకాల్లో బంగారు ఆభరణాలు దొరకడం వల్ల ఈ ప్రాంతాన్ని మంజుష అని పిలిచేవారని, ఆ పేరు ద్వారానే ఇప్పుడు కొత్త పేరు మందస వచ్చిందని శాస్త్రవేత్తలు కూడా బలంగా నమ్మారు. ఈ దేవాలయంలో మనకి 400 పైచిలుకు బంగారు నాణ్యాలు అయితే దొరకడం జరిగింది. అలాగే తవ్వకాల్లో తామ్ర శాసనాలు, అలాగే శిలా శాసనాలు కూడా ఈ గుడికి సంబంధించినవి దొరికాయి. అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని షూట్ చేయడం అనేది జరగదు. ఈ వాసుదేవ్ పెరుమాళ్ టెంపుల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకు కావాలన్నా గుడి బయట ఒక స్కానర్ అయితే పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ అకౌంట్ అంట. ఈ అకౌంట్ మీరు స్కాన్ చేసినట్లయితే ఎటువంటి అప్డేట్ అయినా సరే మీ ఫోన్లో ఆటోమేటిక్గా మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ సంక్రాంతి భోగి సందర్భంగా స్వామివారికి కళ్యాణం చేసేటప్పుడు భోజనాలు అనేవి పెడతారంట. అన్నప్రసాదం కూడా జరుగుతుంది. అయితే ఆ అన్నప్రసాదం స్వీకరించడానికి దాదాపు 2000 మంది ఇక్కడికి హాజరవుతారని చెప్పి పంతులు గారు మనతో చెప్పడం జరిగింది. సో ఎవరికి టైం ఉన్నా సరే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా భోగి సంక్రాంతి టైంలో ఇక్కడికి రాగలిగితే స్వామివారి దర్శనం చేసుకొని అలాగే అతని ప్రసాదాలు స్వీకరించి ఆయన ఆశీర్వాదం పొందుతారని తెలుస్తుంది.